దయచేసి నేను తల్లిదండ్రులకు చెప్పాల్సింది ఏంటంటే, మీ పిల్లలకి మీరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని అవమానాలు పొందారు ఇవి చెప్పండి. మీరు అలా చెప్పకపోతే ఇప్పుడు ఐఫోన్ గురించి నాకు ఐఫోన్ కొనివ్వకపోతే నేను దూకేస్తా అని చెప్పి తనతో పాటు తన తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని అవమానాలు పొందారు, రూపాయి రూపాయి కూడబెట్టడానికి ఎంత బాధపడ్డారు, మీ కష్టాలు మీరు తినక రేపొద్దున నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరు ఇంత చేసి చివరికి వాళ్ళకి మీరు కష్టం కూడా వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు రేపొద్దున్న ఎలా తయారవుతారు అనేది దీనికి ఒక నిదర్శనం. కాకపోతే ఏంటంటే ఒక ఫోన్ కోసం అసలు అంత మారం చేసి ప్రాణాల మీదే తెచ్చుకుని తల్లిదండ్రులు ప్రాణాలు అయిపోయినాయి. అలాగే ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలు చాలా మంది మా ఫ్రెండ్ బర్త్డే ఉండే మేము కలిసి సినిమాకి వెళ్తాం అని చెప్తున్నారు. బయట ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. ఒక పావు గంటకు ఒక వీడియో కాల్ ఆడియో కాల్ చేసి మాట్లాడండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. గడప లోపల ఉన్నంత వరకే నీ కూతురైనా నీ కొడుకైనా, గడప దాటిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. మీ దగ్గర ఉన్నప్పుడు అమాయకుల్లాగా ఉత్తముల్లాగా నాకేం తెలియదు, చాలా మంచోళ్ళు అనుకుంటారు. కానీ గడప దాటి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఒక డ్రైవర్గా నేను రోడ్డు మీద ఎంతోమంది చూస్తా, కాలేజీకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఏ చెట్టు కింద ఏ పుట్ట కింద తిరుగుతారో బయట జనాలు తెలుస్తుంది. మీది ఊరు కాదు, మీరు ఎక్కడి నుండో వస్తారు బస్సులెక్కి, ఇక్కడ చేసేవి తల్లిదండ్రులకు తెలియదు. రేపొద్దున జరగకుండా ఏమన్నా జరిగితే బాధపడేది మీకన్నా 100 రెట్లు తల్లిదండ్రులు. అందుకని తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోండి. అలాగే స్టూడెంట్స్, మీ అమ్మ మీ నాన్న మీకోసం ఎంత కష్టపడ్డారో ఒకసారి ఆలోచించండి. ఎన్ని అవమానాలు పొందారో మీకు తెలియకపోతే అడగండి. రూపాయి సంపాదించడానికి ఎంత బాధపడాలో అది మీకు తెలియదు. వాళ్ళని అడిగి తెలుసుకోండి, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. వాళ్ళు ఏడిపించే ముందు మనం చేసే తప్పుడు పనులు కూడా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచించి మీ నిర్ణయాలు, మీ బిహేవియర్లో, మీ ప్రవర్తనలో, మీ మాటలో అప్పుడు మాట్లాడండి.